టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్యూ లైన్లో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా 2 లేదా 3 గంటల్లోనే దర్శనమయ్యేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో డంపింగ్ యార్డ్లోని చెత్తను 3 లేదా 4 నెలల్లో క్లియర్ చేయాలని, తిరుపతిలోని శ్రీనివాస సేతును గరుడ భారతిగా పేరు మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు. అలిపిరిలో టూరిజం కార్పొరేషన్ ద్వారా దేవలోక్కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీకి ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడే వారిని, ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించాలని, అదేవిధంగా శ్రీవారి ట్రస్ట్ పేరును మార్చేందుకు సాధ్య అసాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశంలో ఒక రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లను వెనక్కి తీసుకుని పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు నిర్ణయం తీసుకుని ఈ అంశంపై వచ్చే సమావేశాల్లో చర్చిస్తామంటున్నారు. నిత్య అన్నప్రసాద భవనంలో మెనూలో అదనంగా మరొక పదార్థాన్ని చేర్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పొరేషన్లు, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలకు టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పూర్తిగా పరిశీలించిన అనంతరం సదరు సంస్థలకు కోటాను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు. తిరుమలలో గోగర్భం డ్యాం వద్ద విశాఖ శారద పీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలు, ఆక్రమణలు జరిగినట్టు టీటీడీ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భవనం లీజును రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మోత్సవాలలో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు గత సంవత్సరం ఇచ్చిన బ్రహ్మోత్సవ బహుమానాన్ని 10% పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వారా రెగ్యులర్ ఉద్యోగులకు 15,400, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 7,535 బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణకు, అన్నప్రసాద కేంద్రం ఆధునీకరణకు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ ఈ పనులు ఉచితంగా చేయనున్నామని తెలిపారు. ముంతాజ్ అనే హోటల్ 5 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అది కొండకు ఆనుకొనే ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం. దాన్ని ఆ ప్రభుత్వం అది భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరైతే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకు ఒకసారి ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవారు. ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే, అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది, పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మెర్జ్ చేద్దాం, దాన్ని సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణుల్ని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మేము అనుకుంటున్నది ఐఏఎం పేరున్న ఐఏఎం ఎవరినైనా కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక టీంను పంపించి స్టడీ చేసి ఏ విధంగా బెస్ట్ ఉన్న కన్స్టెంట్స్లో ఏ విధంగా బెస్ట్గా చేసి వీళ్ళకి 2-3 గంటల్లో దర్శనం అయ్యేలాగా, అంటే రాగానే వెంటనే దర్శనం అవ్వదు. 2-3 గంటలు అంటే వర్చువల్ క్యూ ఎలా అయితే ఎస్ఎస్డి వాళ్ళకి రేపు పొద్దున్న 11 గంటల రావాలని అలా ఇస్తున్నాం, అలాగే ఏ విధంగా అందరికీ కూడా అలా ఇచ్చి ఈ ఫిజికల్ క్యూలో అంతసేపు ఉండాల్సిన అవసరం ఉండకూడదు అనేది బోర్డు యొక్క ఉద్దేశం. దాని ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి స్టడీ చేసి చేయడం అనేది ఉద్దేశం. అది ఎక్స్పర్ట్స్, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ చెప్పాలి.
ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ మీద ఆపరేషన్ రీసెర్చ్ ఇవన్నీ మేనేజ్మెంట్ ఐఏఎంస్ ఇవన్నీ స్టడీ చేస్తూ ఉంటారు. ఇది కాంప్లెక్స్ ప్రాబ్లం, చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు చెప్తున్నామంటే ఇది మన బుర్రకి అందని సమస్య. అంటే చాలా డైమెన్షన్స్ ఉంటాయి, ఆ డైమెన్షన్స్ నుంచి ఆలోచించాలి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది